జీవన విలాసం మూడవ భాగం. రెండవ భాగంలో వింధ్య తన పెళ్ళికి విలువ లేదని కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఆ ఊరు విడిచి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో దిక్కుతోచక శ్రీశైలం చేరుకుంటుంది. అక్కడ శశిధర్ పరిచయం అవుతాడు. అతనితో కలిసి మద్రాసు చేరుకుంటుంది. కథ కొనసాగుతుంది. 1 గంటకి కరెక్ట్గా వచ్చాడు శశిధర్. అతను వేగంగా నేరుగా వింధ్య దగ్గరకు వచ్చి పిలిచేదాకా నిద్రపోతూనే ఉంది. అతని పిలుపుకి చటుక్కున లేచి కూర్చుంది. రా వింధ్య, నాగయ్య భోజనం వడ్డిస్తున్నాడు అంటూ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. వింధ్య ఒకసారి అద్దంలో ముఖం చూసుకుని రేగిన జుట్టు కాస్త చేత్తోనే పైకి నెట్టుకుని బయటకొచ్చింది. శశిధర్ ఇంకా గదిలోనే ఉన్నాడు. లుంగీ కట్టుకుని బనియన్ వేసుకుని మంచం మీద కూర్చుని తలగడలు సరిచేసుకుంటున్నాడు. రండి భోజనానికి అంటూ అక్కడికొచ్చింది వింధ్య. పద అంటూ యువతలకొచ్చాడు శశిధర్. వింధ్య, సాయంత్రం అలా బీచ్కి వెళ్దాం, వస్తావా? ఇంకా రెస్ట్ తీసుకుంటావా అని అడిగాడు భోజనానికి ఉపక్రమిస్తూ. వస్తాను అంటూ అన్నం కలుపుకోబోతూ, నాగయ్య, నిమ్మకాయ ఊరగాయ ఏమన్నా ఉందా? లేకపోతే ఒక నిమ్మకాయ చెక్క, కాస్తంత ఉప్పు కారం ఇవ్వు అని అడిగింది వింధ్య. నోరు చెవి చచ్చినట్లు అనిపించి, ఊరగాయ ఉందమ్మా, పెద్దబాబు గారికి ఆ పచ్చడంటే మహా ఇష్టం, అందుకని సామాన్యంగా చేసి ఉంచుతాం అంటూ గబగబా జాడీలోంచి తీసుకొచ్చి వేశాడు. నోటికి హితవుగా అదే వేసుకుని తిన్నది వింధ్య. తాను గర్భవతినన్న విషయం శశిధర్కి ముందే చెప్పింది కనుక, నాగయ్య, అమ్మగారికి కూడా మా అన్నయ్యలాగా 2 పూటలా ఆ ఊరగాయ వడ్డించు అని చెప్పాడు శశిధర్. అలాగే బాబు అన్నాడు వినయంగా. భోజనం చేసి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయాడు శశిధర్. తన గదిలోకి వెళ్ళి సూట్ కేసు తెరిచి మాసిపోయిన చీరలన్నీ ఓ పక్కన పెట్టుకుంటుంటే వచ్చాడు రాములు. ఉతకవలసిన చీరలుంటే ఇయ్యండమ్మా అన్నాడు వినయంగా. పక్కనే కుప్ప పేసినట్టు పెట్టిన 4-5 చీరలు చూపించి తీసుకువెళ్ళమన్నట్టు చెప్పింది వింధ్య. అవి తీసుకుని రాములు వెళ్ళిపోయాక మళ్ళీ పడుకుంది. అంతకంటే పనేం లేనట్టు. సరిగ్గా 3 గంటలకి మెలకువ వచ్చింది. అప్పుడు లేచి రాములు అందించిన కాఫీ తాగి శుభ్రంగా స్నానం చేసి ముస్తాబాయ్ యువతలకు వచ్చేసరికి శశిధర్ కారు గుమ్మ ముందు కనిపించింది. అతను తన గదిలోని డ్రెస్ మార్చకుండానే కాఫీ తాగుతూ కనిపించాడు. అరే, ఎప్పుడు వచ్చారు చడి చప్పుడు లేకుండా అంటూ గదిదాకా వచ్చింది వింధ్య. కడిగిన ముత్యంలా మెరుస్తున్న ఆమెను చూసేసరికి అతనికి చాలా సంతోషం వేసింది. ఇప్పుడేలే అని కాఫీ కప్పు కింద పెట్టి, అప్పుడే రెడీ అయ్యావన్నమాట, బయలుదేరదామా అన్నాడు వాచి చూసుకుంటూ. బయలుదేరడానికి నాకేం అభ్యంతరం లేదు, మీ పని పూర్తయితే. నాకు పనేమీ లేదు, కాఫీ తాగాను. స్నానం ఈ వేళప్పుడు చేసే అలవాటు ముందే లేదు, అందుకే డ్రెస్ కూడా మార్చుకోలేదంటూ లేచి నిలబడ్డాడు. అతని వెనకే వచ్చింది వింధ్య. ఇద్దరూ కలిసి వెడుతుంటే లోపల నుంచి రాములు, నాగయ్య అంతా వచ్చి వరండాలో నిలబడి చూడసాగారు. గమనించినట్టే కారు స్టార్ట్ చేశాడు శశిధర్. సరిగ్గా బీచ్ దగ్గరే ఆపాడు కారుని. హోరుమని శబ్దం చేస్తూ ఉత్తుంగ తరంగాలతో ఎగిసిపడే ఆ అపార జలరాశిని చూస్తూ ఏదో విచిత్రానుభూతికి లోనైంది వింధ్య మనస్సు. అప్రయత్నంగానే పాట గుర్తుకొచ్చింది. సాగరమే పొంగుల నిలయం, దానికి ఆలయం సంధ్యా సమయం, వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం, లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం. ఆ పాట ఆమె కునిరాగమే తీసిన వింధ్యని ఫాలో అవుతున్న శశిధర్కి మటుకు స్పష్టంగా వినిపించి అతని హృదయం అవ్యక్తానుభూతికి లోనైంది. వింధ్య మధురంగా పాడగలదు అనుకున్నాడు ఆనందంగా. అతనికి పాటలు రాకపోయినా విని ఆనందించే హృదయం ఉంది. చక్కని రూపం, అంతకు మించిన కమ్మని కంఠం, మంచి సంస్కారం. భగవంతుడు ఎంత చిత్రమైనవాడు. అన్నీ ఇచ్చి ఆమెకి ఆవేదనలు కూడా సృష్టించాడు. పక్కనే అవి లేకపోతే బాగుండదు అన్నట్టు అనుకుంటూ దీర్ఘ నిశ్వాసం విడిచాడు. ఏదో చెప్పాలనుకున్నాడు కానీ ఆమె మూగగా ఆ జలనిధితో మాట్లాడుకుంటూ ఉంటే ఆమెతో తను సంభాషించాలనిపించక ఆమెనే చూస్తూ బాగా చీకటి పడిపోతుంటే పద వింధ్య వెళ్ళిపోదాం అంటూ కారు కేసి దారి తీశాడు. అంతవరకు తనకి వేరే స్మృతి లేనట్టుగా ఆ తరంగాలను, నీలి గగనాన్ని, అస్తంగత భానుణ్ణి, అందచందాలను చూస్తూ అలా అతని ఉనికినే విస్మరించినందుకు తనలో తనే సిగ్గుపడింది వింధ్య. ఇంటికొచ్చాక డ్రెస్ మార్చుకుంటూ ఉంటే ఫోన్ గబగబా మోగింది. హలో అన్నాడు శశిధర్. నేను రా శశి, నువ్వెప్పుడొచ్చావు? అవతల నుంచి ఆంజనేయ ప్రసాద్ కంఠం అతి సంతోషంగా వినిపించింది. ఉదయం వచ్చాను, మరి నువ్వెప్పుడొస్తావు ఇంటికి? రేపు ఉదయం 7 గంటలకల్లా మన ఇంట్లో ఉంటాను.
ఆ సమాధానానికి క్షణం శశిధర్ గుండె దడదడ కొట్టుకుంది. ఇంతవరకు అన్నయ్య చాటుగా సాగుతున్న కథ ఇది. అతగాడు వచ్చాక, తన భార్యగా వింధ్యని పరిచయం చేశాక ఆయన గారు నమ్మి ఆస్తి అంతా తాననుకున్నట్లు తన పరం చేస్తే ఇబ్బంది లేదు. ఏ కాస్త ఆయన గారికి అనుమానం వచ్చినా అసలే రంధ్రాన్వేషి, కోడిగుడ్డుకు ఈకలు పీకే రకం. తనకి వింధ్యకి పెళ్ళవలేదని, తను కేవలం నాటకమే ఆడుతున్నానని గ్రహిస్తే తన బతికేం కావాలి, పాపం వింధ్య గతేం కావాలి అనుకుంటూ క్షణం గజగజ వణికిపోయాడు. నీరసంగా రిసీవర్ కింద పెట్టేసి ఆలోచనలో పడిపోయాడు శశిధర్. ఉదయం 7 గంటలకి సరిగ్గా గుమ్మంలో ఇంపాల కారాగింది. దాంట్లోంచి టీవీగా దిగాడు ఆంజనేయ ప్రసాద్. అప్పటికి శశిధర్ ఇంకా లేవనే లేదు. వింధ్య మాత్రం లేచి స్నానాధికాలు ముగించుకొని పేపర్ చూస్తోంది. కారు శబ్దం ఆమెకు వినిపించి కాస్తంత యువతలకొచ్చింది. పెద్దయ్య గారు వచ్చారంటూ హడావుడి పడిపోతున్న రాముల్ని, నాగయ్యని అందరినీ చూసి ఈయనే కాబోలు ఆంజనేయ ప్రసాద్ అనుకుంది వింధ్య. వెళ్ళి శశిధర్ని లేపుదామా అని అనుకుంటుండగానే ఆంజనేయ ప్రసాద్ సరాసరి లోపలికొచ్చి అక్కడే గుమ్మం దగ్గర పాలరాతి శిల్పంలా నిలబడిన వింధ్యను చూసి టక్కున ఆగిపోయాడు. ముందుగా తేరుకున్నది వింధ్యే. 2 చేతులు జోడించి నమస్కరించింది. ఆమె ఎవరో, తనకెందుకు నమస్కరిస్తోందో తెలియకపోయినా ప్రతి నమస్కారం చేశాడు ఆంజనేయ ప్రసాద్. ఇంతలో ఆయన గారి సందేహాన్ని రాముడే పరిష్కరించాడు. చిన్నబాబు గారు ఈ అమ్మగారిని పెళ్లి చేసుకున్నారంట అంటుంటే బిగుసుకుపోయాడు ఆంజనేయ ప్రసాద్. వింధ్య మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు చేసుకుంటున్నట్లు తనతో మాట మాత్రం కూడా చెప్పలేదు. చెబితే తను గ్రాండ్గా చేసేవాడు కదూ అనుకున్నాడు నీరసంగా కుర్చీ కంటుకుపోయి. రాములు వేడివేడి కాఫీ తెచ్చిచ్చాడు. అది తాగి చిన్నబాబు ఇంకా లేవలేదా అని అడిగాడు ఆంజనేయ ప్రసాద్. లేదండి. సరే, నాకు వేడి నీళ్లు పెట్టు, స్నానం చేసొస్తాను. ఈలోగా వాడు లేస్తే అప్పుడు మాట్లాడుకుంటాం. రాములు గబగబా స్నానానికి వెళ్ళిపోయాడు. పెద్దబాబు గారు టవలు, లుంగి, బనియన్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆంజనేయ ప్రసాద్. ఇదంతా ఒక కంట గమనిస్తున్న వింధ్య గబగబా శశిధర్ గదిలోకి వచ్చింది. అతను అప్పుడే అటు నుంచి ఇటు తిరుగుతుంటే ఏవండి అని పిలిచింది. ఆ పిలుపుకి కళ్ళు తెరిచాడు. మీ అన్నయ్య గారు వచ్చారు అంది మెల్లగా. ఆ దెబ్బతో మత్తంతా దిగిపోగా టక్కును లేచి కూర్చున్నాడు అతను. అమ్మయ్య వచ్చేశాడు అన్నాడు మెల్లగానే. బాగుంది, పని మీద వెళ్ళిన వాళ్ళు పనైపోగానే ఇంటికి రారా? వస్తారులే, కాదనను. ముందు ఈ విషయం చెప్పు. అన్నయ్య నిన్ను చూశాడా? ఆదుర్దాగా అడిగాడు. చూశారు. రాములు మనిద్దరికీ పెళ్ళైందని చెప్పాడు కూడా. అయితే వాళ్ళనేమన్నా అన్నయ్య వివరాలు అడిగారా? లేదు, బహుశా మీరు లేచాక అడగొచ్చని ఊరుకుని ఉంటారు. అవును, ఇప్పుడు మనం ఆయనకి ఏమీ అనుమానం కలగకుండా చెప్పకపోతే ఆదిలోనే హంసపాదై ఊరుకుంటుంది. ప్లీజ్ వింధ్య, నా ఎదురుగా ఆయన అడిగినప్పుడు నువ్వే ఏదో కథ అల్లి చెప్పు. నేను చెప్పాననుకో, ఈరోజు ఏం చెప్పానో రేపటికి మళ్ళీ నాకు గుర్తుండదు. మరొకటి చెప్తుంటాను, దాంతో అన్నయ్య పట్టుకుంటాడు. నిన్న అలా చెప్పావు, ఈరోజు ఇలా చెబుతున్నావు. అసలు ఇదంతా నిజమా, నాటకమా అంటూ తగులుకున్నాడంటే నేను చచ్చానన్నమాటే. అందుకే ఆడపిల్లవి, నీకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఈరోజు చెప్పిందే రేపు మర్చిపోకుండా ఎవరడిగినా అదే చెప్పగలవు. నేను అలా చెప్పలేను, మనిషికో రకంగా చెప్పి బయటపడిపోతుంటాను అంటూ బతిమాలుతున్నట్లు చెబుతుంటే వింధ్య తెల్లబోయి చూసింది. ఇతను నిజంగా ఇంత మందమత, అంత ఏ మాట చెప్పాడో తనకే గుర్తులేనివాడు అంతంత బిజినెస్ ఎలా చేస్తున్నాడు? అసలు ఇతడు చెప్పేది ఎంతవరకు నిజమో? సరే, ఏదైతేనే రోట్లో తలదూర్చి రోకలి పోటుకు విరిచే కంటే ఆ దెబ్బని ధైర్యంగా ఎదుర్కోవడమే మంచిదని తను ఏనాడో నిశ్చయించుకుంది. ఇప్పుడు అదే అనుకోవడం తప్ప చేయగలిగేదేమున్నది? ఏం వింధ్య మాట్లాడావు? ఇలా అన్నానని కోపం వచ్చిందేమిటి? ఆ మాటకి కరిగిపోయింది వింధ్య. కోపం దేనికి? మీరు చెప్పేది వింటున్నానంతే. అదిగో అన్నయ్య వస్తున్నట్లున్నాడు. ప్లీజ్, బాధ్యతంతా నీ మీద పెట్టాను. ఇక్కడ ఉండే 1 రోజో 2 రోజులో ఆయన గారికి తృప్తికరంగా కనిపిస్తే మనం మాంబళంలో ఉన్న ఇంటికి మారిపోవచ్చు. అప్పుడు ఇంత భయంగా ఉండాల్సిన పనుండదు అంటూ అతను చెప్పుకుపోతుంటే వింధ్య అలాగేనని తల ఊపింది. ఆంజనేయ ప్రసాద్ రాక కోసం ఎదురు చూస్తున్నట్లు శశిధర్ గదిలోనే ఒక పక్కగా నిలబడింది. రానే వచ్చాడు పెదబాబు. వస్తూనే తమ్ముడిని చూసి, ఏరా శశిధర్, లేచావా అంటూ పలకరించాడు. లేచానన్నట్లు తల ఊపాడు. తనంతట తానుగా తమ్ముడు పెళ్లి చేసుకున్నానని చెబుతాడేమో అని ఓ 2 సెకండ్లు ఎదురు చూసినా శశిధర్ దంతధావనానికి కదిలే ప్రయత్నంలో నుండి చెప్పనందుకు కాస్త బాధపడుతూ, ఎవర్రా అమ్మాయి అని అడిగాడు తనే ఉండబట్టలేక.
మీ మరదలు అన్నాడు టపీమని శశిధర్. మరదలా? అయితే పెళ్ళెప్పుడు చేసుకున్నావు అని అడిగాడు వెంటనే. మీ మరదల్ని అడగండి అన్నయ్య, నేను చెప్పే కంటే ఆవిడ చెబితేనే బాగుంటుంది. అసలు పెళ్ళి పెళ్ళి అంటూ బలవంతం చేసింది ఆవిడగారే అంటూ వింధ్యకేసి ఒక కొంటె చూపు చూశాడు. ఆ మాటలకి ముసిముసి నవ్వులు నవ్వాడు ఆంజనేయ ప్రసాద్. వింధ్య కాస్త ముందుకొచ్చి తటాలున ఆంజనేయ ప్రసాద్ పాదాలకు నమస్కరించి, ముందు మమ్మల్ని ఆశీర్వదించండి, తర్వాత మీరు అడిగిన దానికి జవాబు చెప్తానంటూ శశిధర్ కేసు చూసి, మీ అన్నయ్య గారు పెళ్లికి రానేలేదు, మీరు పిలవనేలేదు, కనీసం ఇప్పుడైనా ఆయన ఆశీర్వాదం తీసుకోండి అంటూ చెప్పేసరికి టపీమని వచ్చి అతను కూడా వింధ్యతో పాటు అన్నగారి పాదాలకు నమస్కరించాడు. దాంతో ఉబ్బిపోయాడు భోళా శంకరుని లాంటి ఆంజనేయ ప్రసాద్. నీకు సరైన పిల్ల దొరికిందిరా శశి. నీ చపల చిత్తానికి, నీ తలతిక్కకి, నీ పొగరబోతుతనానికి అన్నింటికీ జవాబు చెప్పి నీ రోగం చక్కగా కుదిర్చే పిల్లని ఏర్చి కూర్చాడురా దేవుడు అంటూ పెదబాబు తమ్ముడి భుజం మీద చేయి వేశాడు నవ్వుతూ. వింధ్య కూడా చిరునవ్వు నవ్వింది. మరే కరెక్ట్గా చెప్పావన్నయ్యా, మీ మరదలు చాలా గడసరి. ఆవిడ ఎంత గడుసుది కాకపోతే నన్ను కొంగు కట్టుకుందంటావు అన్నాడు శశిధర్ గొప్పగా. మీ తమ్ముడు గారి మాటలు నమ్మకండి బావుగారు, అంత త్వరగా కొంగుకు ముడిపడే రకం కాదులేండి. ఓరగా చూసింది శశిధర్ వంక. నిజం చెప్పావమ్మా, వాడు చాలా మొండివాడు, వాడిని దారికి తేవాల్సిన బాధ్యత నీదే అన్నాడు మనసారా నవ్వుతూ. వింధ్య నవ్వి ట్రై చేస్తానండి అంది. ఆ మాటకి శశిధర్ నవ్వుతూ, మీ మరదలి హామీ విన్నావుగా అన్నాడు. విన్నాన్లే, ఇంతకీ మరదలి పేరు చెప్పావు కాదు. వింధ్య అని బదులిచ్చాడు శశిధర్. వింధ్య పేరు చాలా బాగుందనాగి. ఏదో పెద్దవాడిని చాదస్తంగా అడిగాననుకోకు. మీ వాళ్ళు నీ పుట్టుకప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నారా అని అడిగాడు పెద్దబాబు వింధ్యని చూసి కుతూహలంగా. ఏం అని అడిగింది వింధ్య ఆశ్చర్యంగా. వింధ్య అన్నది పర్వతం పేరేగా, అది మధ్య భారతంలోనేగా ఉంది. ఏదో అభిమానం లేకపోతే ఇంతమంది దేవతల్ని వదిలి ఆ పేరే ఎందుకు పెడతారు అని అడిగాడు నవ్వుతూనే. వింధ్య క్షణం స్తబ్దురాలై ఆంజనేయ ప్రసాద్ వంక చూసింది. ఈ మాట తనకి ఏనాడు తట్టలేదు కూడా. ఈయన శశిధర్ అన్నట్టు చాలా లోతుగా తర్కించే వ్యక్తిలా ఉన్నాడు. అయినా జవాబివ్వాలిగా. మా వాళ్ళు నాకు తెలిసినంత వరకు మధ్యప్రదేశ్ ఏనాడు వెళ్ళలేదు. నేను 100కి 100 పైసల తెలుగుదేశంలో పుట్టి పెరిగిన ఆడపిల్లని. అయితే కష్టాల్లో కృంగిపోక, సుఖాల్లో పొంగిపోక, వింధ్య పర్వతంలాగే ధీరత్వం చూపమని, ధైర్యాన్ని ఉద్బోధించే విధంగా ఆ పేరు పెట్టి ఉంటారు మా వాళ్ళు. 2 అక్షరాల్లో ఆ పేరేగా అందంగా స్త్రీతత్వాన్ని సూచించే పేరుగా ఉన్నది. మిగిలిన ఏ పర్వతం పేరైనా అంత సింపుల్గా లేదు మన భారతావనిలో అంటూ గుక్క తిప్పుకోకుండా జవాబిస్తే ఆంజనేయ ప్రసాద్ మాట ఎలా ఉన్నా ముందు శశిధర్ అవాక్కయ్యాడు. మరదలు తెలివితేటలకి డంగైపోయాడు ఆంజనేయ ప్రసాద్. నువ్వు నిజంగా ఈ ఇంటి కోడలిగా అన్ని విధాలా తగిన దానివి. పచ్చగా 10 కాలాల పాటు పిల్లా పాపలతో కళకళలాడుతూ సుఖంగా ఉండు అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు మరదల్ని. ఆ మాటలకి తనలో తనే విషాదంగా నవ్వుకుంది వింధ్య. ఆమె కళ్ళ ముందు గంగాధర్రావు ప్రత్యక్షమయ్యాడు. అతని తలపులతో హృదయం మరింత బరువెక్కగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇదే అదనని శశిధర్ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఇద్దరూ చెరో పక్కకి తప్పుకోగా, అరే వీళ్ల పెళ్లి విషయాలు శాంతం అడిగి తెలుసుకోకుండానే కాలం గడిచిపోయిందే అనుకుంటూ ఆంజనేయ ప్రసాద్ తన గదిలోకి వెళ్ళిపోయాడు డ్రెస్ చేసుకురావటానికి. శశిధర్ ముఖం కడిగి అలాగే స్నానం కూడా చేసి గదిలోకి వచ్చాడు. అది గమనించి అతని గదిలోకి వచ్చింది వింధ్య. ఏం డ్రెస్ తీయమంటారు అని అడిగింది. నిన్ననేగా వింధ్య ఈ డ్రెస్ వేశాను, ఈరోజు కూడా ఇదే అంటూ ప్యాంటు షర్టు వేసుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు టాయిలెట్ కావడానికి. వింధ్య అక్కడే నిలబడి, మీకు పుస్తకాలు చదివే అలవాటుందా అని అడిగింది. ఏం నీకు కావాలా? మరే మధ్యాహ్నం పూట కాసేపు కాలక్షేపానికి. నాకు అలవాటు లేదు వింధ్య. నీకు కాలక్షేపం కావాలంటే కాస్త ఆఫీస్ వర్క్ చేయి, ఫైల్ తెచ్చిపెడతాను అని చెప్పాడు నిర్మహమాటంగా. వింధ్య ఏదో అనబోయేలోగా రాములు గుమ్మంలోకి వచ్చి, పలహారం చెద్దురుగాని రండి బాబు, పెదబాబు గారు మీకోసం చూస్తున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర అంటూ అందించాడు వార్తని. వస్తున్నాం పదా అన్నాడు శశిధర్. రాములు వెళ్ళిపోయాడు. వింధ్య బహుశా ఇప్పుడు అడుగుతాడనుకుంటాను, పెళ్ళెప్పుడు చేసుకున్నారని ఏం చెబుతావు అన్నాడు శశిధర్ రహస్యంగా. మీరు ఉంటారుగా, అయినా ఇప్పుడే చెప్పాననుకోండి అప్పటికి మీరు మర్చిపోతారు. అందుకే ఏకంగా అప్పుడే చెబితే బుర్ర కథలోలా తందానా దేవనందనానా అంటూ ఉండొచ్చు అంది రమంతా వెక్కిరింతగా.
ఆ మాటకి నవ్వాడు శశిధర్. మొత్తానికి నేనన్నమాట నాకే చెప్పావు. ఇలా అన్నానన్న విషయం మర్చిపోయి 2 గంటలైంది. ఇప్పుడు నువ్వంటూ ఉంటే నాకు కాస్త కాస్త గుర్తొచ్చింది. చూసావా నా జ్ఞాపక శక్తి గొప్పదనం అంటూ లేచాడు. ఇద్దరు నవ్వుకుంటూ వస్తుంటే తృప్తిగా చూశాడు ఆంజనేయ ప్రసాద్. ఈడు జోడు చక్కగా ఉంది. పిల్ల కూడా అణకుగానే కనిపిస్తోంది. ఆలస్యంగా చేసుకున్న మంచి పిల్లనే చేసుకున్నాడు అనుకున్నాడు మనసులో. రండ్రా అంటూ తనే ఆహ్వానించాడు జంటని. అందరికీ టిఫిన్ ప్లేట్లు తెచ్చి ముందు పెట్టాడు నాగయ్య. నువ్వేం చదువుకున్నావమ్మా అని అడిగాడు ఆంజనేయ ప్రసాద్. ఇక మొదలుపెట్టాడు క్రాస్ ఎగ్జామినేషన్ అనుకున్నాడు మనసులోనే శశిధర్. బిఏ పాస్ అయ్యానండి. ఆ మాటకి ఇంత ముఖమైంది ఆంజనేయ ప్రసాద్కి. చాలా సంతోషం అని. మీ పుట్టింటి వారి ఇంటి పేరేమిటి అని అడిగాడు. చెప్పింది వింధ్య. అప్పటికి చాలా మటుకు బరువు దిగిపోయింది పెద్దబాబు గారికి. ఏ కానికులం దాన్నో కట్టుకోకుండా తన కులస్తురాలనే చేసుకున్నందుకు. శశిధర్ గబగబా పలహారం ముగించి కాఫీ తాగి, అన్నయ్య ఈరోజు మాంబళంలో ఉన్న ఇల్లంతా బాగు చేయించు, మేము అక్కడ కాపురం ఉంటాం అన్నాడు. ఆ మాటకి ముఖం మాడిపోయినట్లయింది ఆంజనేయ ప్రసాద్కి. అదేమిట్రా, ఇది మాత్రం నీకు ఇల్లు కాదా? కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన వాడివి, మర్నాడే వేరింటి కాపురం పెడతావా అని అడిగాడు కాస్తంత కష్టంగానే. అది అంతేలే అన్నయ్య, మాకు అక్కడైతే బాగుంటుంది అన్నాడు శశిధర్. నువ్వైనా చెప్పమ్మా, నాకు మాత్రం ఎవరున్నారు? ఏదో పచ్చగా మీరు నా కళ్ళ ఎదురుగుండా ఉంటే సంతోషిస్తాను. ఇక్కడ మీ స్వేచ్ఛకి ఎవరడ్డమొస్తారు చెప్పు అన్నాడు రవ్వంత జాలిగా. ఆ మాటకి వింధ్య బాధపడింది. అన్నగారి ప్రేమకి తమ్ముడు గారి పలాయన బుద్ధికి మధ్య ఎటు చెప్పలేకపోయింది. ఎంత త్వరగా బయటపడితే తమ రంగు అంతా బయటపడకుండా ఉంటుందన్న తహతహ శశిధర్ది. ముచ్చటగా తమ్ముడు మరదలు కలిసిమెలిసి తిరుగుతుంటే చూసి ఆనందించాలని పెద్దబాబు తాపత్రయం. ఈ ఇద్దరివి ఉత్తర దక్షిణ ధృవాలు. ఈ రెండింటికి మధ్య అటు ఇటు కూడా చెప్పలేని దుర్బలత్వం తనది. శశిధర్ ఏం మాట్లాడకుండా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. దిక్కు తోచినట్లు అలా ఓ క్షణం ఉండిపోయి మెల్లగా శశిధర్ గదిలోకి దారితీసింది వింధ్య. వెళ్తున్న ఇద్దరిని చూసి అలాగే కుర్చీ కంటుకుపోయి కూర్చున్నాడు ఆంజనేయ ప్రసాద్. ఎలా తమ్ముణ్ణి మరదల్ని ఓ నెల రోజులన్నా తన దగ్గర ఉండేలా చూసుకోవడమా అని ఆలోచిస్తూనే కాఫీ తాగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. శశిధర్ బూట్లు వేసుకుని వెడుతున్నాను వింధ్య అంటూ చెప్పి గది బయటకు వస్తుంటే శశి అంటూ వెనక నుంచి పిలిచాడు ఆంజనేయ ప్రసాద్. ఏమిటన్నట్లు తిరిగి చూశాడతను. నా గదిలోకి ఒకసారి రా. అన్నగారి ఆజ్ఞ ఉల్లంఘన చేయలేనట్లు వెనకే నడిచాడు. బీరువా తెరిచి అందులోంచి 2000 రూపాయలు లెక్కపెట్టి శశిధర్ చేతికిచ్చి ఆ అమ్మాయికి చీరలు కొనిపెట్టు అన్నాడు ఆంజనేయ ప్రసాద్. అలాగేనన్నట్లు తల ఊపి ఆ డబ్బు జేబులో పెట్టుకుని యువతలకొచ్చాడు. ఇదిగో ఆ పిల్లను కూడా వెంటబెట్టుకు వెళ్ళు, కట్టుకునేది తను కనుక తనే సెలెక్ట్ చేసుకుంటుంది అంటూ హెచ్చరించాడు వెనక నుంచి. ఈయన గారికి ఒకనాడన్నా నా మీద నమ్మకం ఉండి చచ్చిందట్లే ఈనాడు ఉండటానికి అనుకున్నాడు ఈసడింపుగా అతడు. మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి వచ్చాడు శశిధర్. అతడు వెళ్ళిపోగానే ఎవరో వస్తే తను బయటికి వెళ్ళిపోయాడు ఆంజనేయ ప్రసాద్. అన్నింటికంటే ముందు తన తమ్ముడి కళ్యాణ వార్త ఎరిగిన వాళ్ళందరికీ చెప్పాలన్న ఆరాటం ఎక్కువైంది ఆంజనేయ ప్రసాద్. ఆ వచ్చిన వ్యక్తితో హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు. ఇంచుమించుగా అతను తమ్ముడు భోజనానికి వచ్చే సమయానికి 10 నిమిషాల ముందు మాత్రమే వచ్చాడు. ఈలోగా వింధ్యకు తన గదిలో మంచాన్ని ఆశ్రయించడం తప్ప వేరే పనేమీ లేకపోయింది. చేతి నిండా పనికి అలవాటు పడిన ఆమెకు ఈ పని లేకపోవడం, ఒంటరితనం బాధాకరంగానే పరిణమించాయి. ఏకాంతంగా ఉన్నప్పుడల్లా ఆమె కళ్ళ ముందు గిరగిరా తిరిగేది గంగాధర్రావు రూపం మాత్రమే. తనతో ఏడాది కాపురం చేసి చివరికి తన కర్మానికి తనని వదిలి కోర్టు ద్వారా తెగతెంపులు చేసుకుపోయిన అతన్ని ఎందుకు ఇంకా తను అభిమానిస్తుంది? అతని రూపాన్ని తన హృదయంలోంచి ఎందుకు చెరిపివేయలేకపోతోంది? అది తనలోని బలహీనత, తన ప్రేమలోని విశుద్ధత. ఇలా ఒంటరిగా కూర్చుంటే ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. తను ఏదో వ్యాపకంలో ఉండాలి, లేకపోతే ఈ గుండెమంట ఆరదు. శశిధర్కి మళ్ళీ తన ఉద్యోగం సంగతి గుర్తు చెయ్యాలి. అసలు తనిక్కడికి రావడానికి అతను ఒప్పుకున్న షరతుల్లో అదేగా మొదటిది. అసలే మతిమరుపు మనుషులని అతనే చెప్పుకున్నాడు. సమయం దొరికినప్పుడల్లా గుర్తు చేయకపోతే ఈ అబద్ధపు జీవితంలో తనకి ఆలంబనం ఏది? ఏదో సామెత చెప్పినట్లు నాటకం అన్నాక ఏదో నాడు బయటపడక మానదు. ఆ రోజు మరదలు అంటూ అభిమానించే ఆంజనేయ ప్రసాద్ వీరాంజనేయుడిలా విజృంభించి తనని చెడామడా చివాట్లతో సాగనంపవచ్చు. ఆనాడి అస్వతంత్రపు శశిధర్ తనని ఆదుకుంటాడని గ్యారంటీ ఏముంది?
తన కర్మానికి తనని వదిలేస్తే అరిటాకు ముల్లులా చివరికి నష్టపోయేది తనే. తన తండ్రి ఏం ఆశించి తనకి వింధ్య అని పేరు పెట్టాడో గాని ఆంజనేయ ప్రసాద్ గారు అన్నట్లు తనకి వచ్చే విపత్తులన్నీ కొండల్లా వచ్చి మీద పడేవే. అదేమిటో మరి తను భీరువుగా ఆత్మహత్య చేసుకుందామని ఎందుకు అనుకోలేకపోతుంది? ఇలాంటి పరువు ప్రతిష్టలకు హాని కలిగే పరిస్థితుల్లో మరొకరైతే ఎంత కుమిలి కుమిలి చచ్చేవారో, ఎన్ని రకాలుగా ఆత్మహత్యలకి ప్రయత్నించేవారో. తను ఇంకా ఏదో మహాసముద్రంలో పడినా ఎదురుకు రావడానికే ప్రయత్నిస్తోందంటే బహుశా ఆ పేరు ఫలమే కావచ్చు అనుకుంది బాధా పరితప్త హృదయంతో. ఏది ఏమైనా ఈ నడమంత్రపు సిరి అవ్యాజ బంధుత్వాలకి మురిసి మూర్చపోక తను తన బతుకు తన పరిస్థితి అన్నీ గుర్తు చేసుకుంటూ తగిన ఆధారం చూసుకుని బ్రతకడం మంచిది. శశిధర్ ఉద్యోగం చూపిస్తాడా సరి, లేకపోతే రోజు కాళ్ళరిగేలా తిరిగి తనే సంపాదించుకోవాలి అనుకుంది గట్టి నిర్ణయానికి వస్తూ. ఆమె కళ్ళ ముందు శ్రీశైలం మల్లికార్జునుడు భ్రమరాంబ సమేతంగా దర్శనమిచ్చాడు. స్వామి, నాకు అండగా నువ్వే నిలబడు, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్న మాటని సార్థకం చేసుకో అనుకుంటూ కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంది వింధ్య. ఆమె ప్రార్థన ఆయనకి వినబడిందో లేదో, అసలే చెవిటి మల్లయ్య కూడా బావగారు రావడం గమనించి ఆలోచనలకి స్వస్తి చెప్పి కళ్ళు తుడుచుకొని మెల్లగా మంచం మీద నుంచి లేచింది. బయటికి రావాలంటే ఆంజనేయ ప్రసాద్ ఏమడిగేస్తాడో అని భయం. శశిధర్ లేకుండా తనేం చెప్పినా రేపు తనో విధంగా చెప్పినట్లయితే మళ్ళీ అనేక అనుమానాలు వస్తాయి. శశిధర్ ఉంటే అతనెదురుగా ఏం చెప్పినా అతనికి తెలిసి ఉంటుంది. అడిగేవాళ్లు కూడా ఇద్దరూ ఉండగా జరిగిన సంభాషణే కనుక మళ్ళీ ప్రత్యేకించి అతన్ని అడగరు అనుకున్న వింధ్య శశిధర్ రాక కోసం ఎదురు చూస్తోంది. సరిగ్గా 1 గంటకు శశిధర్ కూడా వచ్చాక కాస్త శాంతపడింది వింధ్య మనసు. ఈలోగా డ్రెస్ మార్చుకొని ఆంజనేయ ప్రసాద్ యువతలకొచ్చాడు. ఏమ్మా, మా తమ్ముడు రాలేదా అని అడిగాడు ఆప్యాయంగా. అరుగో ఇప్పుడే వస్తున్నారు అంటూ గేట్ కేసి చూపించింది. త్వరగా రండి, భోజనం చేద్దాం, నువ్వు తినలేదుగా లేదన్నట్లు తలూపింది వింధ్య. శశిధర్ ఎవరితోటి ఏమీ మాట్లాడకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. అతను వెనకే వెళ్ళి లుంగీ టవల్ అందించింది. వింధ్యతో కూడా ఏమీ సంభాషించకుండానే అవి ధరించి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని తిన్నగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. అన్నీ గమనిస్తున్న వింధ్య తను కూడా ముభావంగానే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. కొత్త ఇల్లు కొత్త చోటు అని బిడియపడకుండా కడుపు నిండా భోజనం చేయమ్మా అన్నాడు ఆంజనేయ ప్రసాద్. అతని ఆప్యాయతకు కదిలిపోయింది వింధ్య. ఇతను నిజంగానే తన మరదలనుకుని ఎంత అభిమానిస్తున్నాడు. అదేమీ కాదని ఆస్తి కోసం తన స్వంత తమ్ముడు ఆడుతున్న నాటకంలో ఒక ముఖ్య పాత్రధారిణి మాత్రమేనని తెలిసిన రోజున ఈ ఆపేక్షంతా అగ్ని కీలగా మారి తనను దహించి వేస్తుందా అనుకుంటూ మనసులోనే గజగజలాడింది వింధ్య. ఒకసారి తలెత్తి శశిధర్ కేసు చూసింది. సరిగ్గా అదే సమయంలో శశిధర్ కూడా ఆమె కేసు చూశాడు. క్షణం 4 కళ్ళు కలుసుకున్నాయి. వింధ్య, సాయంత్రం షాపింగ్కి వెళ్దాం, పెందరాడే వస్తాను, రెడీగా ఉండు అన్నాడు శశిధర్. ఆ మాటకి లోపలే సంతోషించాడు ఆంజనేయ ప్రసాద్. ఉదయం తనిచ్చిన 2000 జల్సాలంటూ తగిలయ్యాక బుద్ధిగా భార్యను వెంటబెట్టుకుని బట్టలు కొనిపెడతాను అన్నందుకు, తన మాట వింటున్నందుకు సంతోషించాడు. అవునమ్మా, ఇద్దరూ వెళ్ళి నీకు కావలసిన చీరలు కొనుక్కుని రండి అన్నాడు. అలాగేనన్నట్లు తల ఊపింది వింధ్య. అన్నగారు 2000 ఇచ్చారు శశికి, వెళ్ళి బట్టలు కొనుక్కో అని డబ్బు ఎంతో చెప్పకుండా చీరలు కొనుక్కో అని మాత్రమే చెప్పి ఊరుకున్నందుకు చాలా సంతోషించాడు శశిధర్. 2000 పెట్టి వింధ్యకు చీరలు కొనాలన్న అభిప్రాయం ఏమీ లేదతనికి. ఓ 1000లో అన్నీ సరిపెట్టి మిగిలిన 1000 తన స్వంత ఖర్చులకి వాడుకోవాలని ఉదయమే నిర్ణయించుకున్నాడు. 2000 అని వింధ్యకి తెలిస్తే పైకి ఏమనకపోయినా కనీసం మనసులో అయినా అనుకుంటుంది, ఇతగాడు వట్టి పిసినారి, సగం జేబులో వేసుకున్నాడని. అలా ఆమె చేత అనిపించుకోవడం తనకిష్టం లేదు. మనసులో అయినా ఆమె తనని గొప్పగానే పరిగణించాలి. అయిందా వింధ్య భోజనం అని అడిగాడు తనే. అయింది అంటూ చెయ్యి కడుక్కోవడానికి సిద్ధంగా ఉన్న వింధ్య జవాబిచ్చింది. ఏమిటమ్మా, మరీ పిడికెడు మెతుకులేనా తినేది? మీ మరదలు అంతే అన్నయ్యా, చెప్పి నాకు ప్రాణం విసిగి ఊరుకున్నాను అన్నాడు. దొరికిందే ఛాన్సు అన్నట్టు. ఇలా అయితే మా తమ్ముడికి అంతా ఆదాయే అన్నాడు ఆంజనేయ ప్రసాద్ నవ్వుతూ. వింధ్య కూడా చిన్న మందహాసం చేసి ఊరుకుంది. మీది అయినట్లుందిగా, లేచి చేతులు కడుక్కోండి, నా కోసం కూర్చోవటం దేనికి అన్నాడు ఆంజనేయ ప్రసాద్ పెరుగొడ్డించుకుంటూ. అన్నదే చాలు కదా అని ఇద్దరు ఒక్కసారి లేచారు. అన్నగారు ఎదురుగా కూర్చుంటే ఏ సంభాషణ
ఎటు మళ్ళుతుందో అన్న భయం శశిధర్ది. ఇద్దరూ తిన్నగా శశిధర్ గదిలోకి వెళ్ళిపోయారు. వింధ్య, ఆ అరలో ఒక్కపొడుంది అందుకో అన్నాడు మంచం మీద కూర్చుంటూ. వింధ్య తీసి అతని చేతిలో ఒక్కపొడి పెట్టింది. నువ్వు కూడా వేసుకో అన్నాడు శశిధర్. నాకు పెద్ద అలవాటేమీ లేదు అంటూ ఒక్కపొడి భరణ మళ్ళీ యథాస్థానంలో ఉంచింది. వింధ్య వేసుకోకుండానే. ఒక్క క్షణం ఆమెని పరిశీలనగా చూశాడు శశిధర్. పాపం, ఏ అలవాట్లు లేవు, తినేది కాస్తంత తిండి. ఇలాంటి ఆమెతో ఆ భర్తగారు ఎందుకు అడ్జస్ట్ అవ్వలేకపోయాడో అనుకున్నాడు ఓ క్షణం. ఆ తర్వాత మళ్ళీ మనకెందుకులే, వాళ్ళకి మధ్య ఏం గొడవలున్నాయో అనుకుంటూ ఆ మాట మనసులోంచి నెట్టివేశాడు. పడుకుంటారా అని అడిగింది వింధ్య. పడుకుంటాను, అయితే నేను వెళ్ళిపోతాను నా గదిలోకి. వెడుదువు గాని అన్నయ్యని భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి పడుకొని అందాక ఇక్కడే ఉండు అన్నాడు శశిధర్. వింధ్య అలాగేనన్నట్లు తల ఊపి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. శశిధర్ అటు తిరిగి పడుకొని వెంటనే నిద్రలోకి జారిపోయాడు కూడా. అతను నిద్రపోయాడని గ్రహించి మెల్లగా గదిలోంచి బయటకొచ్చేసింది. తలుపులు చేరవేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. తన గదిలోకి వెళ్ళిపోయి ఆంజనేయ ప్రసాద్ కూడా విశ్రమించాడు. వింధ్య మెడలో కనబడుతున్న మంగళసూత్రం చూశాక ఆంజనేయ ప్రసాద్కి అప్పటికప్పుడు పెళ్లి విషయం ఊరికే అదే పనిగా రెట్టించి అడగాలనిపించకపోయినా వివరాలన్నీ తెలుసుకోవాలని, ఎక్కడ పరిచయమైందో, ఎలా పెళ్లి జరిగిందో వీణుల విందుగా వినాలన్న కోరిక మాత్రం మనసంతా నిండి ఉంది. తమ్ముడు అసలే వెళ్ళిపోతానంటున్నాడు. ఇప్పుడే అన్నీ వరుసనే అడిగితే ఏం కోపగించుకుంటాడో అన్న భయం కాస్తంత ఏమూలో ఆంజనేయ ప్రసాద్కి లేకపోతే ఏదో మాటల మధ్య భోజనాల దగ్గరే అడిగేవాడు పెళ్లి విషయాలు. ఆ పూట ఆఫీస్కేం వెళ్ళలేదు శశిధర్. 3 గంటల వరకు నిద్రపోయాడు. 3 గంటలకు లేచి కాఫీ తాగి టాయిలెట్లో మునిగిపోయాడు. వింధ్య మటుకు 5 నిమిషాల్లో తయారైపోయింది. లేత నీలం రంగు బార్డర్ చీర, అదే రంగు జాకెట్, వదులుగా అల్లుకున్న జడ, ఆ జడలో అందంగా అలంకరించుకున్న కదంబమాల, సింపుల్గా ఉన్న భువన మోహినిలా ఉన్న వింధ్యను చూసి ఆంజనేయ ప్రసాద్ మురిసిపోయాడు. చూసి చూడనట్లు చూసిన శశిధర్ మనసులోనూ ఆ రూపం హత్తుకుపోయింది. చేతులకు గాజులన్నా లేవు, బంగారపువి, ఆ వాచి తప్ప. అందమైన ఆమెకి మరింత అందాన్నిచ్చే ఆభరణాలు కూడా ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలానే ఉంటుంది. బంగారానికైనా మెరుగు ఉండాలి కదా అనుకున్నాడు ఆంజనేయ ప్రసాద్. శశిధర్ కారులో వింధ్యను తీసుకెళ్లి బట్టల కొట్టు దగ్గర ఆపాడు. 1000 రూపాయలు ఆమెకు అందిస్తూ, నీకు నచ్చిన చీరలు ఈ డబ్బుతో తీసుకో వింధ్యా అన్నాడతను. అవి అందుకోకుండానే మీరే సెలెక్ట్ చేయండి అంటూ కాస్త పక్కకు జరిగి నిలబడింది. సేల్స్మెన్ చీరలు ముందు పడేస్తుంటే అన్నింటికీ రేట్లు అడిగి తన దగ్గర ఉన్న 1000కి సరిపడా చీరలు కొన్నాడు, పాలిస్టర్వి. వీటి మీద జాకెట్ గుడ్డలు కావద్దు అని అడిగాడు మిగిలిన చిల్లరంతా లెక్క చూసుకుంటూ. కావాలి మరి అంది నవ్వుతూనే వింధ్య. జాకెట్ గుడ్డలు కూడా తీయించి మరో 50 అదనంగా ఖర్చు పెట్టి వింధ్యను తీసుకుని జాగ్రత్తగా ఇంటికొచ్చాడు. బట్టల ప్యాకెట్లతో వస్తున్న దంపతులను పైనుంచి చూసి సంతోషపడ్డాడు ఆంజనేయ ప్రసాద్. మీ అన్నయ్య గారికి ఈ చీరలు చూపించమంటారా? ఏమో నీ ఇష్టం, కానీ వీటి ధరలు మటుకు చెప్పకు అన్నాడు నవ్వుతూనే. నేను చెప్పకపోయినా ఆ చీరల మీద లేబుల్స్ అంటించున్నాయి కదా, అన్నీ చూసుకోరా అని అడిగింది నవ్వుతూ. అది నిజమే, ఆ లేబుల్స్ అన్నీ తీసి పారేసి అప్పుడు చూపించు. వింధ్య అలాగేనన్నట్లు తల ఊపి ఆ చీరలు కంటించి ఉన్న రేట్ల కాగితాలన్నీ జాగ్రత్తగా ఊడదీసి బావగారికి చూపించడానికి సిద్ధంగా ఉంచింది. కాసేపటికి క్రిందికి దిగొచ్చాడు ఆంజనేయ ప్రసాద్. ఇవిగోనండి చీరలు అంటూ చూపించింది. మరదలి కలుపుగోల్తనానికి మరోసారి మురిసిపోయాడాయన. బాగున్నాయమ్మా, అన్నీ మంచి రంగులు, డిజైన్లు అన్నాడు చీరలు పట్టి చూస్తూ. అన్నీ మీ తమ్ముడు గారి సెలెక్షన్ నవ్వింది వింధ్య. అలాగా, ఎంతైనాయి అని యథాలాపంగా ఆంజనేయ ప్రసాద్ అడుగుతుండగా టపీమంటూ వచ్చాడతడక్కడికి. ఇంతకీ ఆ జాకెట్ గుడ్డలు మ్యాచ్ అయినాయా అన్నయ్యా అంటూ తెలివిగా మాట మార్చేశాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే తనెందుకన్నట్లు వింధ్య లోపలికి వెళ్ళిపోబోతుంటే, ఆ చీరలు తీసుకుపోయి లోపల పెట్టుకో అంటూ ఆజ్ఞ జారీ చేశాడు శశిధర్. వింధ్య ఆ చీరలన్నీ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోవడంతో ఎంత అయినాయి అన్న ప్రశ్న ఆగిపోయింది అక్కడే. అన్నయ్య, రాములు వెళ్ళి ఆ ఇల్లు బాగు చేశాడా? చేస్తాడులే, అంత తొందరేం లేదు. రేపే వెళ్ళకపోతే ఏం, కనీసం ఓ నెలన్నా ఉండరాదా అని అడిగాడు ఆంజనేయ ప్రసాద్ కష్టంగా. రేపైతే ఏమన్నయ్యా, ఈ ఇల్లు నీది, ఆ ఇల్లు నాది అన్నాడు నిక్కచ్చిగా. నిజమే, కానీ ఉన్నది మనమిద్దరం. కొత్తగా పెళ్ళైన వాడివి, పెళ్ళైన మర్నాడు వేరింటి కాపురమంటూ
ఇంట్లో ఉన్న చెంబులు గిన్నెలు వాటాలు కట్టి తీసుకువెళ్ళిపోతే బాగుంటుందా చెప్పు. నేనేమన్నా నిన్ను ఇంట్లో ఉండవద్దని అన్నానా అన్నాడు బాధగా. అనలేదులే. అయితే నువ్వు పో అనేదాకా నీ ఇంట్లో ఉండటం నాకు మాత్రం మర్యాదగా ఉంటుందా చెప్పు అన్నాడు శశిధర్ కాస్త తగ్గి. శశి, అమ్మా నాన్న పోయినప్పటి నుంచి నేను చాలా గారాబంగా పెంచాను. ఏమన్నా మందలించి ఉంటే అది నీ మేలు కోసమే గాని నీ మీద కక్షతోనా అని అడిగాడు ఆంజనేయ ప్రసాద్. శశిధర్ మాట్లాడలేదు. పోనీ నువ్వైనా చెప్పమ్మా వాడికి అన్నాడు వింధ్యను చూసి. ఆ క్షణంలో ఆంజనేయ ప్రసాద్ని చూస్తే చాలా జాలి వేసింది వింధ్యకి. పోనీ మీ అన్నయ్య గారు అంత ఇదిగా చెప్తున్నారు కదా, 1 నెల ఉండరాదా అంది మెల్లగానే. ఆ మాటకి తీక్షణంగా చూశాడు శశిధర్. నువ్వు నోరు మూసుకో, ఉచిత సలహాలు పారేయక. అసలు నేనెందుకు చెప్పానో నీకింకా బుర్రకెక్కలేదన్నమాట అంటూ తీవ్రంగా అతి విసురుగా అవతలికి వెళ్ళిపోయాడు. అకారణంగా తమ్ముడికి కోపం దేనికో అర్థం కాక తెల్లబోయాడు ఆంజనేయ ప్రసాద్. భోజనాల దగ్గర కూడా దుమదుమలాడుతూనే ఉన్నాడు శశిధర్. అది గమనించి ఇతనికి ఎంత కోపం అనుకుంది వింధ్య. తమ్ముడి వైఖరి గమనించాక మళ్ళీ ఏం మాట్లాడబుద్ధి కాలేదు ఆంజనేయ ప్రసాద్కి. పోనీలేండి బావుగారు, ఊళ్ళోనేగా వస్తూ పోతూ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం అంది శశిధర్కి కోపం వచ్చిందని. సరే మీ ఇష్టం, కానీ ఎలాగో 3 నిద్రలకంటూ పెళ్లిలో తీసుకురాలేదు. కనీసం ఈ 3 రోజులన్నా ఉండి పెడితే సంతోషిస్తాను అని మాత్రం అని ఊరుకున్నాడు. అంత ఇదిగా బతిమాలుతుంటే కనీసం ఆ 2 రోజులు ఉండి మాట దక్కించుకుంటే బాగుండును అనుకుంది వింధ్య. శశిధర్ ఏమీ మాట్లాడలేదు. అతని ముఖంలో ఇంకా కోపలక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఎవరితోనూ ఏమీ సంభాషించకుండానే అతను కాస్తంత అన్నం తిని గదిలోకి వెళ్ళిపోయాడు. పోనీ నువ్వైనా నచ్చజెప్పి ఈ 2 రోజులు ఉండి వెళ్ళండి అని వింధ్యకు కూడా చెప్పి తను ముభావంగానే భోజనం ముగించి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆంజనేయ ప్రసాద్. వింధ్య తిన్నగా శశిధర్ గదిలోకి వెళ్ళి ఒక్కపుడి తీసి అతనికి అందించింది. మీ అన్నయ్య గారన్నట్టు రేపు రాత్రి ఎల్లుండి రాత్రి కూడా ఉండి ఆ మర్నాడు ఉదయమే వెడితే బాగుంటుంది కదూ. శశిధర్ మాట్లాడలేదు. 2 రోజులు ఉన్నందువల్ల ఎదురయ్యే లాభ నష్టాలను గురించి అతను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. మరీ వెళ్ళిపోతామంటూ మూర్ఖంగా పట్టుబడితే బాగుంటుందా అని వింధ్య మెల్లగా అనేసరికి, ఏదో నీకు కూడా కాస్త మా అన్నయ్య చాదస్తం పట్టుకున్నట్టుంది అంటూ దూకుడుగా లేచి బట్టలు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. వింధ్య తెల్లబోయినట్లు చూడటం తప్ప ఏమనేందుకు అవకాశం కనిపించలేదు. జేబులో 950 రూపాయలున్నాయి. మరి అవి ఖర్చు పెట్టించడానికి తగిన మంది మార్బలం ఉంది, దారి ఉంది. ఆ 2 ఉన్నప్పుడు ఇంట్లో పడుకునేంత తెలివి తక్కువవాడు కాదు శశిధర్. అందుకే ఏదో వంకతో బయటపడ్డాడు. డబ్బు ఉదయమే అన్నగారిచ్చినప్పుడు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచించే ఉంచుకున్నాడు కనుక తన ఖుషీ మందిరానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళేసరికి అంతా అతని కోసమే ఎదురు చూస్తున్నారు. హమ్మయ్య, ఊడిపడ్డావా నాయనా, ఇందాకటి నుంచి నీకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం అన్నాడు శశిధర్ ముఖ్య స్నేహితుడు గోపాల్. చెప్పానుగా 9 గంటలకల్లా వస్తానని అంటూ కుర్చీలో కూర్చున్నాడు శశిధర్. అన్నావులే, ఈ మధ్య హఠాత్తుగా నువ్వు పరమ భక్తుడివి అయిపోయావు కదా. ఈ అలవాట్లన్నీ అక్కడ పాతాళ గంగలో కలిపి ఓ 10 బస్తాల పుణ్యం వెంటబెట్టుకుని వచ్చావేమోనని. దాని దారి దాందే, దీని దారి దీందే, దానికి దీనికి ఏం సంబంధం లేదు అంటూ పర్సులోంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టి అన్నీ త్వరగా సిద్ధం చేయి అన్నాడు కుర్చీలోంచి వెనక్కి వాలుతూ. ఓ అదెంతసేపు, లక్ష్మీదేవి చేతిలో పడాలి కానీ అంటూ హుషారుగా ఈలవేస్తూ వెళ్ళి బాటిల్స్ పట్టుకొచ్చాడు. అతనితో పాటు కంపెనీకి మధువు సేవించే అంతరంగిక మిత్రులు 6 ఉన్నారు శశిధర్కి. ఈ 6 కాక అడపాదడపా వచ్చి ఆనందపరిచే ఓ సుందరాంగి ఉంది. చేతిలో డబ్బులు గలగలలాడినప్పుడు వీళ్ళంతా గుర్తుకొస్తారు. అయితే మన హీరోయిన్ ఏది అని అడిగాడు శశిధర్ 4 వైపులా కలియ చూస్తూ. కబురు చేశాంలే, వస్తూ ఉంటుంది ఈ పాటికి అని జవాబిచ్చాడు గోపాల్. మరి కాసేపటికి రానే వచ్చింది రీటా. వస్తూనే శశిధర్ని చూసి మందహాసం చేసి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని, చాలా రోజులకు కనిపించావే అని అడిగింది. ఈ మధ్య మనవాడు భక్తి పిచ్చిలో పడిపోయి అలా శ్రీశైలం దాకా ట్రిప్ కొట్టొచ్చాడు. మాట అందుకుని గోపాల్ జవాబు చెప్పాడు. అలాగా, మహానంది కూడా పోయొచ్చావా అని అడిగింది కుతూహలంగా. నువ్వు ఆంగ్లో ఇండియన్ అమ్మాయివి కదా, నీకు శ్రీశైలం మహానంది కూడా తెలుసా అని అడిగాడు మనోహర్ కాస్తంత వెక్రింతగా. తెలుసు, నేను వెళ్ళకపోయినా చూసిన వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాన్లే. శ్రీశైలం అనగానే మహానంది గుర్తుకొచ్చింది అంటూ ఆ ప్రసంగం ఆపేసింది రీటా. సీసాల గ్లాసుల గలగలలు, స్నేహితుల పరిహాస ప్రసంగాలు, రీటా యవ్వనం శశిధర్ని మత్తెక్కిస్తుంటే ఆ రాత్రి 1 గంట దాకా గడిపాడు శశిధర్.
11 గంటలు అయ్యేసరికి మిత్రులంతా సెలవు పుచ్చుకున్నారు. రీటాని వదిలి 1 గంట దాకా అతనితో గడిపిన రీటాను ఆమె ఇంటి దగ్గర దింపి 2 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చి కాలింగ్ బెల్ మోగించినప్పుడు అతనికి తలుపు తీసింది వింధ్యే. అతని వాలకాన్ని చూసి ముందు భయపడింది. అది గమనించిన శశిధర్, నీకేం భయం లేదు వింధ్య, నీ గదిలోకి వెళ్ళి నువ్వు తలుపు గడియ వేసుకుని నిద్రపో అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. వింధ్య మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయి అతను చెప్పినట్లే తలుపులు గడియ వేసుకొని పడుకుంది. ఆ భవనం అంతా నిశ్శబ్దత తాండవిస్తోంది కనుక, ఎక్కడి వాళ్ళక్కడ గాఢ నిద్రలో ఉన్నారు కనుక శశిధర్ తన గదిలో, వింధ్య మరో గదిలో పడుకోవడం చూడలేదు. చూసుంటే, ముఖ్యంగా ఆంజనేయ ప్రసాద్ కనుక చూసి ఉంటే, అసలే శశిధర్ అంటే అంతంత మాత్రపు సదభిప్రాయం ఉన్న అతను కాస్తంతైనా అనుమానించేవాడే. మర్నాడు అందరికంటే వింధ్యే ముందు లేచింది. తనే గబగబా వెళ్ళి ముఖం కడుక్కొని పంపులో నీళ్లు పట్టుకుని స్నానం చేసింది. తల దువ్వుకుంటూ ఉంటే అప్పుడు లేచారు నౌకర్లు, వంట మనిషి. వింధ్యమ్మగారి గది తీసి ఉండటమే కాక బాత్రూంలో బకెట్లో తడిపిన వింధ్య చీర కూడా కనిపించేసరికి చిన్నమ్మగారు అప్పుడే స్నానం కూడా చేసేశారు. చన్నీళ్లే కాబోలు. పెద్దయ్య గారికి విషయం తెలిస్తే అందరినీ బయటికి పొమ్మంటారనుకుంటూ హడలిపోయాడు రాములు. నాగయ్య గబగబా వెళ్ళి ముఖం కడిగి 4 చెంబులు నీళ్లు గుమ్మరించుకొని వంటింట్లో జొరబడి టిఫిన్, కాఫీల ప్రయత్నంలో పడిపోయాడు. మరి కాసేపటికి లేచాడు ఆంజనేయ ప్రసాద్. అతను పైనుంచి కిందికి దిగొస్తూ వింధ్య గదిలోకి ఒకసారి చూశాడు. వింధ్య జడల్లుకుంటూ గుమ్మంలోకి వచ్చింది. అప్పుడే వికసించిన రోజా పువ్వుల గుమ్మంలో ప్రత్యక్షమైన మరదల్ని చూసేసరికి చాలా ముచ్చట వేసింది ఆంజనేయ ప్రసాద్కి. ఆమెను చూసి మందహాస వదనార విందంతోనే క్రింద దంతధావనానికి వెళ్ళిపోయాడు. శశిధర్ రూపం, శశిధర్ మాట, అసలతను 2 గంటలకి ఇల్లు చేరడం అంతా గిరగిరా తిరుగుతున్నాయి వింధ్య బుర్రలో. అతను చూచాయగానే సూచించినట్లు అతను జల్సారాయుడు, బాటిల్స్ ఖాళీ చేసే రకం. అందుకే ఆంజనేయ ప్రసాద్ ఆస్తి అంతా తన అధీనంలో పెట్టుకున్నాడు. తమ్ముడి వ్యసనాలతో ఎక్కడ ఇల్లు గుల్ల చేసి తర్వాత అతన్ని నమ్ముకున్న వాళ్ళని, ఆ తర్వాత అతని పిల్లలకి ఏం లేకుండా చేసుకుంటాడోనని ఎంతో జాగ్రత్త పడి పెళ్లి చేసుకుంటే గాని ఆస్తి దక్కనీయనన్నందుకు అతన్ని మోసం చెయ్యాలని ఇతను తనని ఓ పాత్రలా వాడుకుంటున్నాడు. తన మనస్సు పడిన తూట్లకి ఆ ప్రాంతం నుంచి యువతలికి వచ్చి వేరే గతిలేక ఇందులో ఇరుక్కుంది అనుకుంది దీర్ఘ నిశ్వాసం విడుస్తూ. వింధ్య వాచి చూసుకునేసరికి 7:30 చెబుతోంది. వెళ్ళి శశిధర్ని లేపడమా మానడమా అన్న సందిగ్ధంలో పడిపోయింది. అతను రాత్రి 2ంటికి వచ్చి పడుకున్న వ్యక్తి నిద్ర చాలలేదని కస్సుమంటాడేమోనని భయం. లేపకపోతే ఇప్పుడు ఆంజనేయ ప్రసాద్ వచ్చాకైనా లేపమని అడుగుతాడు. అతని ముందు శశిధర్ తన్ని విసుకోవడం బాగుండదు. అతను రాకముందే లేపితే సరి. అదేదో సామెత, మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టుంటుంది బావగారి ముందు ఏం రభస జరిగినా. అందుకని మెల్లగా శశిధర్ గదిలోకి వెళ్ళింది. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. ఏమండి, 7:30 అయింది, లేస్తారా అని అడిగింది మెల్లగానే. ఆమె సన్నని కంఠం అతనికి వినిపించనే లేదు. మరోసారి పిలిచింది. అయినా అతను లేవలేదు. ఇంకా లాభం లేదని తల క్రింద దిండు బలంగా లాగింది. ఆ దెబ్బతో అదిరిపడి లేచాడతడు. ఏమిటి అని అడిగాడు తీక్షణంగా. టైం 7:30 దాటింది, లేస్తారని కాస్త బెరుగ్గానే అంది వింధ్య. ఏం 7:30 దాటితే కొంపలంటుకుపోయినాయా? మంచి నిద్రలో లేపొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఆ మాత్రం బుద్ధుండక్కర్లా? గట్టిగా అరుస్తున్న అతని కేకలు ఆంజనేయ ప్రసాద్కి కూడా వినిపించాయి. వింధ్య ఎలా ఫీల్ అయిందో కానీ విన్న ఆంజనేయ ప్రసాద్ మటుకు చాలా బాధపడ్డాడు. కొత్తగా కాపురానికి వచ్చిన పిల్ల మీద వచ్చిన మర్నాడే ఇన్ని కేకలు వెయ్యాలా అనుకున్నాడు మనసులో. అది కాదు, అవతల మీ అన్నయ్య గారున్నారు. ఆయన అప్పుడే తన పనులన్నీ పూర్తి చేసుకుని కాఫీ తాగటానికి వచ్చేశారు. మీరింకా లేవకపోతే ఆయన ఏమైనా అనుకుంటారని రేపు మీ ఇంటికి వెళ్ళాక మీరు మీ అంతటా లేచే వరకు లేపను అంది అతి మెల్లగా, అతనికి మాత్రమే వినిపించేటట్టు. శశిధర్ ముఖం ముటముటలాడించుకుంటూనే లేచి వింధ్య అందించిన పేస్టు బ్రష్ అందుకుని బాత్రూం వైపు సాగిపోయాడు. అక్కడికి ఒక గండం గడిచినట్లు భావించుకుంది వింధ్య. గబగబా తను డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి తనే గ్లాసుల్లో మంచినీళ్లు పోయసాగింది. డ్రెస్ చేసుకుని ఆంజనేయ ప్రసాద్ ముందు టేబుల్ దగ్గరికి వచ్చాడు. మరదల్ని పలకరించడమా మానడమా అని సందేహిస్తుండగా, నాగయ్య, టిఫిన్ ప్లేట్లు పట్టుకురా అంటూ వింధ్య కేక పెట్టింది. ముఖం కడిగి తను టిఫిన్ చేయటానికి వెంటనే వచ్చేశాడు శశిధర్.
అతనికి ఆంజనేయ ప్రసాద్లా స్నానం చేస్తేనే గాని టిఫిన్ తీసుకోవాలన్న నియమం లేదు. ఒక్కోసారి తప్ప సామాన్యంగా ఆంజనేయ ప్రసాద్ గమనించినట్లే ఊరుకుంటాడు. ఆ మందలించిన నాడు మటుకు నసాళమంటేలా పెడతాడు చివాట్లు. అసలే కోపంగా ఉన్నాడు. దేనికిలే అన్నట్లు ఆంజనేయ ప్రసాద్ తమ్ముడు ఎలా కూర్చున్నా సరేనన్నట్లు మౌనం వహించాడు. ఏదో మొక్కుబడి చెల్లించుకుంటున్నట్టు తిని లేచాడు శశిధర్. ఇంతకీ ఏం నిర్ణయించుకున్నారమ్మా అని అడిగాడు వింధ్యని. ఈరోజు రేపు ఉండి ఎల్లుండి ఉదయమే వెళ్ళిపోతాం, మీరు పెద్దవారు. ఇంత ఇదిగా చెబుతుంటే 3 నిద్రలు చేసే పెడతాం అని చెప్పాను. రాత్రి మీ తమ్ముడు గారితో ఆయన అందుకు ఒప్పుకున్నారు అంది. వింధ్య శశిధర్ గట్టిగా ఉందామని చెప్పకపోయినా తనే అంటున్నందుకు రవంత జంకుతూనే ఆ మాటతో ఆంజనేయ ప్రసాద్ ముఖం అతని భవనమంతైంది. వింధ్య మీద మరింత గౌరవం, అభిమానం పెరిగిపోయాయి. పాపం, చాలా ఉత్తమురాలు. తన తమ్ముడు చీటికి మాటికి ఏకలు పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటే బాగుండును అనుకున్నాడు. అతనికి కావలసిన సమాధానం వింధ్య నుంచి వచ్చేసింది కనుక గబగబా టిఫిన్ చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. శశిధర్ స్నానం చేసి తన గదిలో టాయిలెట్ అవుతుండటం వింధ్య చూసినా గమనించినట్టే అతని గదిలోకి వెళ్లకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. అది చూశాడు శశిధర్. తన గదిలోకి రాకుండా వింధ్య వెళ్ళిపోతే కాస్త అసంతృప్తిగానే ఫీల్ అయ్యాడు. చటుక్కున ఆమె తనని లేపడం, తను పరుషంగా మాట్లాడడం గుర్తుకొచ్చి బహుశా కోపం వచ్చి ఉంటుంది అనుకున్నాడు. వింధ్య తన గదిలోకి వెళ్ళి తలుపులు దగ్గరగా వేసుకుని కొత్త చీరలు సూట్ కేసులో సరిగ్గా సర్దుకుంటూ ఆలోచిస్తోంది. ఆమెకు శశిధర్ సెలెక్ట్ చేసి తీసిన చీరల్లో ఒకటి గంగాధర్రావుకి చాలా ఇష్టమైన రంగు ఉంది. ఇంచుమించుగా అతనికి ఇష్టమైన రంగు మొత్తం చీరగానో లేక బార్డర్లోనో డిజైన్లోనో ఎక్కడున్నా సరే ఏరి కోరి సెలెక్ట్ చేసేవాడు శశిధర్. అదే రంగు చీరల మధ్యలో నుంచి టపీమని పైకి లాగి, ఇది నీకు చాలా బాగుంటుంది వింధ్య అన్నప్పుడు ఆ మాట శశిధర్ అన్నట్టుగా అనిపించలేదు, గంగాధర్రావు అన్నట్టుగానే తోచి తను క్షణం నిర్ఘాంతపోయింది. ఆ చీరే ఇప్పుడు పగటిపూట చూసుకుంటూ గంగాధర్రావుని తలుచుకుంటూ బాధపడుతోంది. ఆమెలో రేగుతున్న తలపుల్ని, ఆ తలుపులలోని వ్యక్తిని బొత్తిగా ఊహించలేని శశిధర్ అదంతా ఆమె కోపంగానే భావించుకొని ఆమెకు చెప్పకుండానే తన టాయిలెట్ పూర్తి చేసుకుని కారులో వెళ్ళిపోయాడు ఆఫీస్కి. అతను వెళ్ళిన 10 నిమిషాలకు కానీ వింధ్య అతను వెళ్ళిపోయాడని గ్రహించలేదు. చెయ్యడానికి పనేమీ లేదు. చదవటానికి న్యూస్ పేపర్ తప్ప అక్కడ వేరే ఏమీ పుస్తకాలు లేవు. ఆ న్యూస్ పేపర్ మటుకు ఎంతసేపని చదువుతుంది, మాట్లాడటానికి మరో ప్రాణి కనిపించదు. కథ కొనసాగుతుంది.